ఇక తెలంగాణ విశేషాలకు వస్తే 5 లక్షల కొత్త కొలువులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయో ఏషియా 2025 సదస్సులో చెప్పారు. అలాగే ఇక ఈ అమెరికాకు సంబంధించిన సుంకాలపై ఇంకా స్పష్టత రాలేదని కేవి ప్రసాద్ గారు ఆయన డాక్టర్ రెడ్డిస్ కో-ఫౌండర్ చైర్మన్ చెబుతున్నారు. అలాగే నాగేశ్వర రెడ్డి గారేమో ఏఐ తోటి అందరికీ సమానమైనటువంటి వైద్యం అందుతుందని అదే నా కలని వారు అంటున్నారు. ఇక ఈ దురదృష్టవశాత్తు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన దాంట్లో ఆశలు ఆవిరవుతున్న వార్తలు కూడా అన్ని పత్రికలు ఇచ్చాయి. ఏపీపై కృష్ణా బోర్డు ఆంక్షలు, సాగర్ నుంచి తీసుకుంటున్న నీటిని 7,000 క్యూసెక్లకు తగ్గించాలని చెప్పి, శ్రీశైలం నుంచి కూడా తాగునీటి అవసరాలకే తీసుకోవాలని చెప్పి తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో కేఆర్ఎంబీ స్పష్టీకరించింది. రేవంత్కు నిద్రలోనూ కేసీఆర్ గుర్తుకొస్తున్నారు. సీఎం అవుతానని రేవంత్ కల్లో కూడా ఊహించుకోలేదన్న కేటీఆర్. అలాగే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ స్కూళ్ళలో కూడా తెలుగు లాంగ్వేజ్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని గతంలో జగన్ గారు ఎట్లయితే తెలుగు కూడా ఒక సబ్జెక్టుగా పెట్టారో, ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ రకమైన ఇంగ్లీష్ మీడియంతో పాటు దీన్ని కూడా తీసుకురావటం మంచిది అనిపిస్తుంది. ఇక ఏపీ ఇష్యూస్కి వెళ్తే, అట్టుడిగిన మండలి, వీసీల బలవంతపు రాజీనామాలపై నిలదీసిన వైసీపీ, 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉపాధి అవకాశాలపైన ప్రశ్నల వర్షం, పోలీసులు తప్పుల మీద తప్పు చేస్తున్నారు, ఘాటుగా వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, చెప్పినట్లు చేసి తీరాల్సిందే, మద్య విధానంపై అక్రమ కేసులో సిఐడి బెదిరింపులు, మాట వినకుంటే తీవ్ర పరిణామాలు, అంతు చూస్తామని హెచ్చరిక, ముఖ్య నేత ఆదేశాలతో పక్కా పన్నాగం, తిమ్మిని బొమ్మిని చేసే యత్నం, అబద్ధపు సాక్ష్యాలతోటి, బెవరేజ్ కార్పొరేషన్ పూర్వ ఎండి వాసుదేవరెడ్డికి తీవ్ర వేధింపులు, ఇప్పటికే ఉద్యోగి సత్యప్రసాద్ని వేధించి దారికి తెచ్చుకున్న దర్యాప్తు సంస్థ, వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డిలపై గురి, హైదరాబాద్ చేరుకున్న సిఐడి బృందాలు, టార్గెట్ ఎంపీ మిథున్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, డీజీపీ కార్యాలయం మార్గదర్శకత్వంలో కుట్రను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్. ఇది కూడా ఏ రకంగా పరిణామాలకు వెళ్తుందో చూడాలి. సంక్షేమం, అభివృద్ధి ఆ తర్వాతే, ముందు సంపద సృష్టించాలన్న చంద్రబాబు, వీసీలతో బలవంతపు రాజీనామాలు చేయించారన్న ఆధారాలతో సహా చూపించిన వైసీపీ, లోకేష్ ఒత్తిడే అని చెప్పినటువంటి వైసీపీ ఎమ్మెల్సీలు. అలాగే వారం అప్పులే అప్పులు, 7.20% వడ్డీతో మరో 1000 కోట్ల అప్పుకి వెళ్ళినటువంటి చంద్రబాబు సర్కార్, పులివెందుల కంటికి రెప్పల 10 కోట్లతో వైఎస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాల ఆధునీకరణ, పోలీసులు తప్పుల మీద తప్పు చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దశాదిశ లేకుండా గవర్నర్ ప్రసంగం చేస్తున్నారు, గత ప్రభుత్వ విధ్వంసం వంటి వ్యాఖ్యలు చొప్పించడం దారుణమన్న కౌన్సిల్లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సభా మర్యాదలు మంటగలిపింది చంద్రబాబేనన్న వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు. ఇక లోకేష్ గారు చెప్పిన దానికి సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నుంచి వారసత్వాన్ని బాగానే కొనసాగిస్తున్నాం, జగన్ గారి హయాంలో ఒక్క పరిశ్రమ రాలేదా, మీ నాన్న చంద్రబాబు హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటూ ఇవిగో పెట్టుబడులు అంటూ పెద్ద లిస్టునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. నిజానికి ఆ రోజుల్లో వచ్చిన అనేక పరిశ్రమలని ఆ తర్వాత రోజుల్లో ఒక 10 రోజుల గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే చంద్రబాబు గారు కూడా ఇనాగ్రేట్ చేశారు. యాక్చువల్గా అవన్నీ కూడా జగన్ గారి టైంలో వచ్చినాయి. వీటి మీద సామాజిక మాధ్యమంలో సామాజిక సర్వేలో కూడా, ఆర్థిక సర్వేలో కూడా 23-24లో పారిశ్రామిక పెట్టుబడులు పెరిగాయని చెప్పి కూడా సర్వే చెప్తోంది. జగన్ గారి టైంలో ఆ సంవత్సరం 2014 నుంచి 23-24 వరకు రకరకాల పోల్చి చెప్తూ ఎంఎస్ఎంఈలు వీటన్నిటి గురించి కూడా రాశారు. ఇక బిల్డప్ బాబాయిలు మే నెలలో తల్లికి వందనం అన్నది, సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేస్తామని ఒకరోజు రాస్తారు, ఇంకో రోజేమో ఎట్లా సాధ్యం అవుద్ది అంటారు. చేపలు ఇవ్వకూడదు, చేపల వల ఇవ్వాలన్న సూక్తినే పాటిస్తామని గవర్నర్ గారి స్పీచ్లో చంద్రబాబు గారి వ్యాఖ్యగా చెప్పారు. మరి వలిస్తారా, హామీలు ఇస్తారా, వీటన్నిటి మీద చేయాలి. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ జరుగుతోంది. ఇక విడిపోం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపోమని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు మరి అంతగా ఏమిటో, మరి అంతగా మరి లొంగుబాట, లేకపోతే ప్రశ్నించే పరిస్థితి లేదా, ప్రజల సంగతి వదిలేసి జనానికి ఇచ్చేస్తున్నారా? ఇప్పుడు వీటిలో ముందుగా